హాయ్ ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్ర. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మంచులింగ రూపంలో దర్శనమిస్తారు. అమర్నాథ్ యాత్ర జూన్ 29 ప్రారంభమై ఆగస్టు 19 తేదీ వరకు ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు పార్వతీదేవితో అమరత్వాన్ని గురించి వివరించారు అని చెప్తారు. మన హిందూ సాంప్రదాయంలో ఒక్కసారైనా ఈ అమర్నాథ్ యాత్రను సందర్శించాలని కోరుకుంటారు. ఈ యాత్రకు వెళ్ళాలి అనుకునేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సాహసపూరితమైన యాత్ర అని చెప్పవచ్చు. ఇక్కడ చలి -డిగ్రీలలో ఉంటుంది. అమర్నాథ్ యాత్రకు 13 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అలౌ లేదు. ఈ ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరులు ఇంకా నిజస్వరూపంలో ఉన్నారని చాలామంది నమ్ముతారు. ఇది బాల్టాల్ బేస్ క్యాంప్. ఇక్కడి నుండి మనం అమర్నాథ్ గుహకు నడక ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి అమర్నాథ్ గుహ 14 కిలోమీటర్లు ఉంటుంది. మార్నింగ్ 4 గంటల నుండి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ RFID కార్డ్స్, హెల్త్ సర్టిఫికేట్స్ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. నడవగలిగేవారు 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. నడవలేని వారికి డోలీలు, గుర్రాలు అందుబాటులో ఉంటాయి. డోలీలపై వెళ్ళేవారికి ఎక్కువ టికెట్ రేట్ ఉంటుంది. గుర్రాలపై వెళ్ళేవారికి టికెట్ రేట్ తక్కువగా ఉంటుంది. బాగా నడవగలిగేవారు పోను 14 కిలోమీటర్లు, రాను 14 కిలోమీటర్లు, ఒకే రోజు 28 కిలోమీటర్లు నడవవచ్చు. నడవలేని వారు 14 కిలోమీటర్లు నడిచి అమర్నాథ్ మంచులింగ దర్శనం తర్వాత అక్కడే టెంట్లలో రెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడు మనం చూస్తున్నది సంగం. ఇక్కడ నుండి అమర్నాథ్ కేవ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పహల్గామ్ నుండి వచ్చిన వారు, బాల్టాల్ రూట్ నుంచి వచ్చిన వారు ఈ ప్రదేశంలో కనిపిస్తారు. హెలికాప్టర్లో వచ్చిన వారు సంగంలోని హెలిప్యాడ్ నుంచి అమర్నాథ్ గుహకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ ఒకే లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చేవారికి ఒక లైను, వెళ్ళేవారికి ఒక లైను ఉంటుంది. చూడండి, ఇక్కడ నుండి మనకు అమర్నాథ్ గుహ కనిపిస్తుంది. చాలా చిన్నగా కనిపిస్తుంది దూరంలో. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 కొండల మధ్య మంచు ఎలా ఉందో. ఇటు వచ్చే వాళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమర్నాథ్లోని అన్నదాన సత్రాలు. వీటిని లంగర్ అని అంటారు. ఇక్కడ భోజనం ఎప్పుడైనా దొరుకుతుంది. మనకు ఫుడ్కు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్కటే రూల్, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. నిజమే కదండి, ఫుడ్ని వేస్ట్ చేయడము చాలా తప్పు. మనం వేస్ట్ చేసిన ఫుడ్ ఇంకొంతమందికి ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయకండి ప్లీజ్. Hello.